అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. వెంటనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల విషయంలో మాత్రం అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటికీ సరైన నిర్ణయం తీసుకోవడంలో సస్పెన్స్ కొనసాగిస్తుంది. 4వ ఫేజ్ లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు మరో 2 రోజుల్లో నామినేషన్ పర్వం ముగియనుంది. అయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖమ్మం, కరీంనగర్, సికింద్రాబాద్ అభ్యర్థుల ఎంపిక విషయంలో తర్జన భర్జనలు పడుతూనే ఉంది. ఖమ్మం అభ్యర్థి ఎంపికపై బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బెంగళూరులో సమావేశమయ్యారు. కరీంనగర్ అభ్యర్థిగా వెల్చాల రాజేంద్రరావు నామినేషన్లు వేశారు. పార్టీ ఆదేశించకుండా నామినేషన్ వేయడంపై సీటు ఆశిస్తున్న ప్రవీణ్ అసంతృప్తికి వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ అభ్యర్థి విషయంలోనూ ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కేసీ వేణుగోపాల్ ఆదేశించారని, లేని పక్షంలో అభ్యర్థిని మార్చే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో దానం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. వెంటనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల విషయంలో మాత్రం అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటికీ సరైన నిర్ణయం తీసుకోవడంలో సస్పెన్షన్ కొనసాగిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. సంతోషి, మొత్తానికి 17 పార్లమెంట్ స్థానాలు ఉండడంలో కూడా రాష్ట్రంలో కేవలం ఇంతవరకు 14 పార్లమెంట్ స్థానాలకే అభ్యర్థులు ప్రకటించారు. ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే, ఈ రోజుతో కలుపుకొని 3 రోజులు మాత్రమే నామినేషన్ల గడువు ఉన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత వెనుకబడి ఉందని చెప్పుకోవాలి. అభ్యర్థి ఖరారు విషయంలో ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు 17 ఎంపీ అభ్యర్థులను కూడా ఇప్పటికే 10 రోజుల క్రితమే ఫైనలైజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో కావచ్చు ఆశావాహులు ఎక్కువగా ఉండడం, అదేవిధంగా పర్టికులర్ గా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా ఇంకా ఖరారు చేయని పరిస్థితి ఉంది. అయితే ఖమ్మంలో ప్రధానంగా ఇటు 3 మంత్రులు ఉన్నారు ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ లో. ఒకటి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఈ 3 కూడా ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఇక్కడ ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి విషయానికి వస్తే ఈ 3 మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ 3 మంత్రుల కుటుంబీకులకు సంబంధించిన వాళ్ళే ఉండడంలో కూడా అభ్యర్థి విషయంలో చివరికి వరకు కూడా సస్పెన్స్ కొనసాగుతా ఉంది. స్వయంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క తన భార్య నందినికే టికెట్ ఇవ్వాలనేది పట్టుబడతా ఉన్నాడు. మరోవైపు మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తన సోదరుడు ఈ ప్రసాద్ రెడ్డికి కూడా టికెట్ ఇవ్వాలని పట్టుబడతా ఉన్నాడు. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు తన కొడుకు టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ 100% గెలిచే సీట్, అది ఏ అభ్యర్థిని పెట్టినా గానీ కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్. అక్కడ మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా మొత్తం 12కు 12 ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా గెలుపు సునాయాసమే కాంగ్రెస్ పార్టీకి. ఈ నేపథ్యంలోనే ఎవరిని అభ్యర్థి పెట్టినా ఖచ్చితంగా గెలిచే సీట్ అది. కానీ అభ్యర్థి విషయంలో అక్కడ 3 మంత్రులు ఉన్న నేపథ్యంలో ఏ మంత్రికి ఇచ్చినా సరే మిగతా 2 మంత్రులు అలకపోతారనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్దకు పంచాయతీ వెళ్ళింది. తను స్వయంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పిలిపించుకొని మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావును కూడా ఫోన్ లో సంప్రదించారు. మొత్తానికి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన వియ్యంకునికి వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. ఈ రోజు సాయంత్రం లేదంటే రేపు మాత్రం అభ్యర్థి విషయంలో ఖరారయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరోవైపు కరీంనగర్ పార్లమెంట్ విషయానికి వస్తే అక్కడ పొన్నం ప్రభాకర్ గతంలో ఎంపీగా పనిచేశారు, ప్రస్తుతం కేబినెట్ మంత్రిగా ఉన్న నేపథ్యంలో తన అభ్యర్థికే ఖచ్చితంగా తను సూచించిన అభ్యర్థికే టికెట్ ఇవ్వాలనేది అక్కడ పట్టుబడతా ఉన్నాడు. వెల్చాల రాజేందర్ కు ఇవ్వాలనేది పొన్నం ప్రభాకర్ మొదటి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాడు. కానీ అక్కడ అలిగిరి ప్రవీణ్ రెడ్డి అక్కడ మొదటి నుంచి సీట్ ఆశిస్తా ఉన్నాడు. మొన్న జరిగినటువంటి హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగానే ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. కానీ చివరి నిమిషంలో ఇటు పొన్నం ప్రభాకర్ కు హైకమాండ్ టికెట్ ఇచ్చిన విషయంలో ఖచ్చితంగా న్యాయం కల్పిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా తనకే టికెట్ వస్తుందని మాత్రం భరోసాగా ఉన్నాడు. కానీ ఇప్పటికే అక్కడ పొన్నం ప్రభాకర్ అభ్యర్థిగా కేటాయించక ముందే అక్కడ వెల్చాల రాజేందర్ తో నిన్ననే నామినేషన్ కూడా వేయించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అది కూడా కొంచెం ఇప్పటికే తను ఖచ్చితంగా గెలిపించుకుంటాను, మంత్రిగా ఉన్నందున గతంలో సిట్టింగ్ స్థానం నాదే కాబట్టి ఖచ్చితంగా నేను చూపించిన వారికి ఇవ్వండి, గెలిపించుకొని వస్తా అనేది అక్కడ
ఇప్పటికే పొన్నం ప్రభాకర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఓల్డ్ సిటీ ఇప్పటికే అన్ని స్థానాలు ఒక లా ఉంటే మాత్రం ఓల్డ్ సిటీ మాత్రం మరోలా ఉంటుంది. ఇప్పటికే ఇటు బీజేపీ వర్సెస్ ఎంఐఎం మారింది. కొత్తగా అసదుద్దీన్ ఓవైసీ గెలుపుతో వస్తున్న నేపథ్యంలో మాధవీలతను బీజేపీ తిప్పింది. అంతే దీటుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తిప్పాలనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయంగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ 3 స్థానాలకు సంబంధించి మాత్రం ఇప్పటికే ఆలస్యమైంది. రేపు లోపు మాత్రం ఖచ్చితంగా అభ్యర్థిని మాత్రం ఫైనలైజ్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.